తెలుగు రుచికి స్వాగతం. అల్పాహారాలతో పాటు కలిపి తినే వివిధ రకాలైన చట్నీలు మరియు సాంబార్లను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. గుంటూరు కారంపొడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఘాటైన గుంటూరు కారంపొడిని ఈరోజు తయారు చేసుకుందాం. కడాయి వేడి చేసి నూనె వేసి దానిలో కందిపప్పు, ధనియాలు, వెల్లుల్లి వేసి కలిపి దానిలో జీలకర్ర, చింతపండు, మెంతులు, మినపప్పు వేసి మరోసారి కలిపి దానిలో ఎండుమిరపకాయలు వేసి వేగించుకొని ఒక మిక్సీ జార్లో వేసి బరకుగా మిక్సీ వేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకుంటే గుంటూరు కారం పొడి రెడీ. ఈ కారం పొడిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇడ్లీ దోశల్లోకి తింటే రుచి అదిరిపోతుందంటే నమ్మండి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.